పాకిస్తాన్ పాలకులకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. అమెరికా అధ్యక్షుడి అండతో ఏదేదో ఓడబొట్టి చేద్దామనుకున్న పాక్ ప్రధాని పాక్ ఆర్మీ చీఫ్ కు స్వయంగా ట్రంపే ఓ పెద్ద ఛాలెంజ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం శాంతి విరమణ ఒప్పందంలో భాగంగా గాజాకి ఆర్మీకి పంపాలని హుకుం జారీ చేశారు. పీస్ కీపింగ్ ఫోర్స్ లో పాకిస్తానీ కీలకమైన పాత్ర పోషించాలని ఆదేశించారు. మరిప్పుడు అసీం మునీర్, షెహబాజ్ షరీఫ్ ఏం చేయబోతున్నారు? ఒకవైపు ట్రంప్ తో ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం, అమెరికా పెట్టుబడులు, మరోవైపు సైన్యం గనుక గాజా గడ్డపై అడుగు పెడితే ఇస్లామిక్ గ్రూపుల ఆగ్రహం. దీంతో పాకిస్తాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యలా మారింది. పాకిస్తాన్ అసలే అప్పుల కుప్ప. ఇంకో దేశానికి ఆర్మీ పంపగలదా? మరి పంపకపోతే ట్రంప్ ఊరుకోడేమో. పంపిస్తే బొచ్చు పట్టుకుని అడుక్కోవాల్సి వస్తుందేమో. ఈ మధ్యనే అపరిమిత అధికారాలు కట్టబెట్టారంటూ ప్రచారం జరిగిన పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పరిస్థితి ఇది. దేశంగా పాకిస్తాన్ని అవమానించాల్సిన అవసరం లేదు, కానీ దాని పాలకులు, పాలసీ మేకర్లు చేసే దరిద్రపు దుర్మార్గాలతోనే ఎవరికైనా చిక్కులు. అందుకే ఆ దేశం అప్పు కోసం ప్రపంచ బ్యాంకు ముందు పొర్లు దండాలు పెడుతున్నా ఎవరూ అయ్యో పాపమనరు. ఎందుకంటే దాని రాత, తలరాత అలా రాస్తున్నారు అక్కడి లీడర్లు. ఈ సంగతి బాగా తెలుసు కాబట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాక్ తో ఓ ఆట ఆడుకుంటున్నారు. దానికి ఓ బ్యాక్గ్రౌండ్ లీడ్ స్టోరీ ఉంది. అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ల గాజా శాంతి ప్రణాళికలో భాగంగా ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ తర్వాత అక్కడ పునర్నిర్మాణ బాధ్యతలు చేపట్టాలి. దీనికోసం ముస్లిం దేశాల సైన్యాన్ని రంగంలోకి దించాలని భావిస్తున్నారు. ఈ ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ ISF లో పాకిస్తాన్ సైన్యం కీలక పాత్ర పోషించాలని ట్రంప్ హుకుం జారీ చేశారు. ఇప్పటికే గత 6 నెలల్లో ట్రంప్, మునీర్ 2 సార్లు భేటీ అయ్యారు. ఈ విషయంపైనే వీరిద్దరూ వాషింగ్టన్ లో మరోసారి కలవబోతున్నారు. అలా ట్రంప్ వేసిన హుకుం దెబ్బకి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కి చుక్కలు కనిపించడం ఖాయమంటున్నారు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ స్నేహాన్ని కాపాడుకోవాలా, లేక ఇటు స్వదేశంలో భగ్గుమనే నిరసన జ్వాలలు ఆపాలా అనే సందిగ్ధంలో చిక్కుకుని ఏం చేయాలో తెలియక జుట్టు పీకుంటున్నారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్న తరుణంలో అమెరికా పెట్టుబడులు, భద్రతా సాయం చాలా అవసరం. ట్రంప్ కోరికను కాదంటే ఆయన కోపానికి గురి కావాల్సి వస్తుంది. మరోవైపు గాజాకు సైన్యాన్ని పంపడం అంటే హమాస్ వంటి సంస్థలను నిరాయుధలను చేయటం. ఇది పాకిస్తాన్లోని ఇస్లామిక్ గ్రూపులకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తుంది. అంతేకాదు, ముందసలు పాక్ ఆర్మీకి నిధులు అందించడం ఓ పెద్ద ఛాలెంజ్. పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవలే రాజ్యాంగ సవరణలు చేసి మరీ ఆసిమ్ మునీర్ కు అపరిమిత అధికారాలను కట్టబెట్టింది. ఆయనకు 2030 వరకు పదవీకాలం పొడిగించడమే కాకుండా జీవితాంతం ఫీల్డ్ మార్షల్ హోదాను, ఎటువంటి క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా జీవితకాల విముక్తిని కల్పించింది. అంటే పాకిస్తాన్ చరిత్రలో ఆయన అత్యంత శక్తివంతుడైన సైనిక పాలకుడిగా అవతరించారు. చెప్పడానికి ఇదంతా భలే ఉంది. మరి ఇప్పుడు ట్రంప్ పెట్టిన లిట్మస్ టెస్ట్ లో ఎలా పాస్ అవుతాడో చూడాలి. ప్రస్తుతమున్న పరిస్థితిలో ఏకంగా 20,000 మంది పాక్ సైనికులను గాజాకి పంపడం కత్తిమీద సామే. అందుకే పాక్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారింది.